పూజ చేసుకొని నాకేమో హర్రీ బర్రీ స్కూల్కి పోవాలా, చేయలేదు, రేపు నుంచి ఖచ్చితంగా చేస్తా సార్ అని మళ్ళా నాకు సమాధానం. సరేమ్మా, చేసుకుంటే ఫలితం నీకే, చేయకపోయినా ఫలితం నీకే, కాబట్టి రోజు మీ ఇంటికి నేను రాను కదా, కాబట్టి గడప పూజించుకోవడం నేర్చుకోవాలి. తర్వాత మనము ఆకులు కట్టుకుంటాం పండగ రోజు, ఏదైనా మామిడి ఆకులు కానీ దోరణాలు, అవి ఎండిపోయిన తర్వాత తీసేయాలి, అట్లనే ఉంచకూడదు. అవి తీసేసి మళ్ళీ కొత్తవి కట్టుకోగలిగితే కట్టుకోండి, లేదంటే వదిలేయండి. అంతేగాని ఎండినవి మాత్రం ఎప్పుడు గలగల మళ్ళీ పండుగ వచ్చినా. కాబట్టి మనం అవి వీలున్న వాళ్ళు మామిడి చెట్టు దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి మార్చుకుంటే మంచిది, లేదా అంటే తీసేయండి. అవి కంటిన్యూగా అట్టనే ఉండకూడదు. నేను మన మందిరం కూడా ఆయన మా పోలైకి చెప్పిపోయినాయి, ఎండిపోయినాయి, మన మందిరంలో మన జయంతి రోజు పెట్టినాము, తీసేయమని చెప్పి. నేను నాగాయలంక పోయేసరికి అవి ఇంకా అట్నే ఉండయి. సాయంత్రం అన్నా తీసేయాలి, తీసేసి మామిడంకు కట్టాలి. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఆమె పూజ చేసింది లోపల, ఆ సమయాన్ని అంతా నేను వాళ్ళకి ఉపయోగించుకున్నా ఇప్పుడు. ఎందుకంటే రాగి చెట్టుకు శుభ్రం చేసి నీళ్లు పోసి, ఒక బకెట్ నీళ్లు పోసి బొట్లు పెట్టి స్వస్తి గుర్తు వేసి బొట్లు పెట్టి వచ్చా. అలానే తెల్ల జిల్లేడు చెట్టు ఉంది, దానికి బొట్లు పెట్టేసా. బిల్వ వృక్షం ఉంది, బిల్వ వృక్షానికి బొట్లు పెట్టేసా. తర్వాత తులసి చెట్టు ఉంది, అక్కడ దీపం పెట్టేసా. తర్వాత మేడి చెట్టు ఉంది, మేడి చెట్టు కూడా దీపం పెట్టారు. ఇంకొక చెట్టు ఉంది అక్కడ, దానికి సమయం దొరకక పెట్టాలి. ఏంది? పారిజాత వృక్షం. పారిజాత వృక్షం ఉంది రామకృష్ణ మందిరంలో, దానికి కూడా నేను ప్రతిసారి పెడుతుంటా. ఈసారి లేట్ అయింది, ఇప్పుడు తక్కువ నీళ్ళు ఫోన్లు చేశారు, గబా వచ్చిన. సాయంత్రం మళ్ళీ వచ్చి సాయంత్రం దాన్ని కూడా పూజ చేసి దీపం పెడతా. కాబట్టి ఇట్లా దేవతా వృక్షాలకు దీపం పెడితే ప్రకృతి శక్తులు మన లేకి వస్తాయి, మనలో దుష్ట శక్తులు ఆవరించకుండా ఉంటాయి. అందుకని ప్రకృతిని ప్రేమించండి, చెట్లను నరకవద్దు, చెట్లను ప్రేమించండి, చెట్టుకు పూజలు చేయండి, పుట్టలకు పూజలు చేయండి. అందుకని మనకు శాస్త్రం చెప్తుంది. అందుకని ఏ దేశము లేని ఆచారాలన్నీ మనకు భారతదేశంలో ఉన్నాయి. చెట్లను, పుట్టలను, రాళ్లను పూజించేటువంటి గొప్ప సాంప్రదాయము మన భారతదేశంలో మాత్రమే ఉంది, మిగతా దేశాలలో లేదు. మొత్తం మీద మందే ముందుకు వెళ్తుందండి సంప్రదాయంలో. అందుకని ఇంకా ఇప్పుడు ఏమైనాయి, అవి ఇంకా ముదిరిపోయినాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో భోజనం అందరు తింటారమ్మా. ఆంధ్రప్రదేశంలో మన ఆంధ్రలో ఫుడ్ పప్పు, మంచి పప్పు, గట్టి పప్పు చేస్తారు, తెల్ల అన్నం చేస్తారు, సాంబార్ చేస్తారు, ఏదో ఒకటి మంచి చట్నీ చేస్తారు, ఏదో ఒకటి ఆవకాయ ఉంటుంది, పెరుగు ఉంటుంది. కానీ మనము మిగతా రాష్ట్రాలకు పోండి,